श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वी कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। बालाय नीलवपुषे नवकिङ्किणीगजालाभिरामजघनाय दिगम्बराय शार्दूलदिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చెంత మనం మార్గశీర్ష వైభవాన్ని ఆ వైభవాన్ని తెలుసుకుంటూ భగవద్వైభవాన్ని కూడా నిన్నటి నుంచి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనకిచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మార్గశీర్ష మాసంలో స్నానవిధి గురించి మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. స్నానం చేసినటువంటి తర్వాత వెంటనే మనం చేసేటువంటి ఇది ఏమిటి అంటే తిలకం ధరించటం. తిలకం ఏ విధంగా ధరించాలి, ఎన్ని విధాల తిలకాలు ఉన్నాయి, ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అని నిన్నటి రోజున చెప్పుకున్నాం. మనం వైదిక సంప్రదాయంలో స్థూలంగా గనక చూస్తే రెండు విధాల తిలకాలు ఉన్నాయి. ఒకటి తిర్యక్పుండ్రము, ఒకటి ఊర్ధ్వపుండ్రము. తిర్యక్పుండ్రము అంటే విభూది ధరించడం, ఊర్ధ్వపుండ్రము అంటే నామాన్ని ధరించడం. స్థూలంగా మనకి ఈ రెండు భేదాలు కనిపిస్తూ ఉన్నా సూక్ష్మంగా చూస్తే వీటిలో అవాంతరమైనటువంటి భేదాలు చాలా మనకు కనిపిస్తాయి. విభూదిలో కూడాను సహజంగా 16 స్థానాల్లో ధరించడం, 36 స్థానాల్లో ధరించడం అనేటువంటిది మనం చూస్తాం. ఎందుకు ధరిస్తారండి ఈ తిలకధారణ, విభూది ఎందుకు ధరిస్తారండి అంటే శ్రీకరంచ పవిత్రంచ శోకమోహ వినాశనం ధరామి భసితం దివ్యం తేజఃకాంతిం ప్రయచ్చతు. ఈ తిలకాన్ని, ఈ భస్మాన్ని ధరించడం వల్ల నాకు కాంతి వచ్చుగాక, నాకు కాంతిని ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ 16 స్థానాల్లో కానీ లేక 36 స్థానాల్లో కానీ ఈ భస్మధారణ చేయడం జరుగుతుంది. ఇక ఊర్ధ్వపుండ్రానికి వస్తే అంటే నామము, అంటే లోకంలో ప్రసిద్ధమైనటువంటి పేరు దానికి నామం పెట్టుకున్నావా అని అడుగుతూ ఉంటారు. ఈ ఊర్ధ్వపుండ్రాని విషయానికి వస్తే అనేక రకాల సంప్రదాయాలు మనకు చెప్పడం జరిగింది. మధ్వ సంప్రదాయం వారు ఒక విధంగా ధరిస్తారు, నింబార్క సంప్రదాయము అని, రామానుజ సంప్రదాయము అని, విష్ణుస్వామి సంప్రదాయము అని, వల్లభాచార్య సంప్రదాయము అని, రాధావల్లభ సంప్రదాయము అని, గౌడీయ సంప్రదాయము అని ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి. అంటే దాంట్లో కొంత భేదాలు ఉన్నాయి. ఆ తిలక ధారణలు అంటే ఆ నామాన్ని ధరించేటువంటి విధానాల్లో కూడాను చాలా సూక్ష్మతరమైనటువంటి భేదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అసలు తిలకాన్ని ఎందుకు ధరించాలి, దానివల్ల ఎందుకు మనం ధరించాలి తిలకాన్ని అంటే, సహజంగా ఒక స్త్రీ వివాహిత కాదా అని తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామండి, కాళ్ళ వైపు చూస్తాం, మెట్టెలు ఉంటాయి. కొంచెం పైకి వెళ్ళి చూస్తే మాంగళ్యం ఉంటుంది, ఈమె వివాహిత అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తాం. అదేవిధంగా ఈ వ్యక్తి ఏ సంప్రదాయానికి సంబంధించినటువంటి వాడు, ఏ దేవతకు సంబంధించినటువంటి వాడు అని తెలుసుకోవాలి అంటే అతని తిలకమే దాన్ని రూఢి చేస్తుంది. అతను పెట్టుకునేటువంటి తిలకాన్ని బట్టి
మనకి తెలుస్తుంది, ఓహో ఇతను విష్ణు భక్తుడు, ఇతను శివభక్తుడు అనేటువంటి విషయం మనకు తెలుస్తోంది అంటే ఆ తిలకం వల్ల. ఇంకా చెప్పాలి అంటే ఈ తిలకాన్ని ఎందుకు ధరిస్తూ ఉన్నారు అంటే మనకి ఒక శ్లోకం ఉంది, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని. ఈ దేహము అనేటువంటిది ఒక దేవాలయం లాంటిది. దాంట్లో జీవుడు, దాంట్లో పరమాత్మ. జీవో దేవ సనాతన అని. సనాతనమైనటువంటి జీవుడే దేవుడు. ఆ జీవుల్లో కూడా పరమాత్మ ఉంటాడు. దేవాలయం మనం చూసామనుకోండి ఎట్లా ఉంటుంది, దేవాలయ ప్రాకారాన్ని కనుక మనం చూస్తే చక్కగా రకరకాల శోభలతో దాన్ని అలంకరిస్తారు కదా. ఆ సంప్రదాయానికి సంబంధించిన నామాన్ని లేకపోతే ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటి వర్ణకలాపము చేస్తూ ఉంటాం కదా, చక్కగా తీర్చిదిద్దుతూ ఉంటాం కదా దేవాలయాన్ని ఆ ప్రాకారంతో సహా. అదేవిధంగా ఈ లోపల ఉండేటువంటి ఆ పరమాత్మ లోపల ఉన్నాడు కాబట్టి, లోపల ఉండేటువంటి పరమాత్మకు ఇది దేవాలయం లాంటిది కాబట్టి పరమాత్మ నాలో అంతర్యామిగా ఉన్నాడు, ఆయన ఈ లోపల కొలువై ఉన్నాడు, కొలువై ఉన్నటువంటి పరమాత్మకు ఇది దేవాలయం లాంటిది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం మనం తిలకాన్ని ధరిస్తాం. ఈ తిలకాన్ని ఎక్కడెక్కడ ధరించాలి, ఎన్ని రకాల తిలకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ప్రత్యేకించి ఈ పురాణంలో ఇది వైష్ణవఖండం కదా, వైష్ణవఖండం కాబట్టి తిరియక్ పుండ్రం గురించి అంటే భస్మపుండ్రం గురించి చెప్పదు. అంటే విష్ణు సంబంధమైనటువంటి విషయాలు చెప్పేటప్పుడు విష్ణు సంబంధమైన విషయాలే చెప్పాలి కదా. ఇప్పుడు డాక్టర్ల దగ్గర కూడాను కార్డియాలజీ అని లేకపోతే నెఫ్రాలజీ అని అట్లా అయితే విభాగాలు ఉంటాయో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు అవే చూస్తారు. ఏమంటే నాకు కాల్లో నొప్పిగా ఉందని చెప్పి హృద్రోగం చూసేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన చూడ్డు. ఈఎన్టీ వాడి దగ్గరికి వెళ్ళి నాకు గుండె నొప్పిగా ఉందంటే చూడ్డు, ఆయన అదే చూస్తాడు. అదేవిధంగా ఇక్కడ ఈ మార్గశీర్ష మాహాత్మ్యం స్కాంద పురాణంలో ఉండేటువంటి ఈ వైష్ణవ ఖండం కాబట్టి విష్ణు సంబంధమైనటువంటి తిలకాన్ని ఎలా ధరించాలి, ఎన్ని రకాల విష్ణు తిలకాలు ఉన్నాయి అనేటువంటి ప్రస్తావన చేసేటప్పుడు ఆ తిలక విషయం చెప్తోంది. శ్యామం శాంతికరం ప్రోక్తం రక్తం వశ్యకరం తథా శ్రీకరం పీతమిత్యాహు శ్వేతం మోక్షతరం శుభం ఏకాంతినో మహాభాగా సర్వలోక హితేరతా. కొంత తెలుపు వర్ణం కలిగినటువంటిదేమో శాంతిని ప్రసాదిస్తుందట. రక్తవర్ణం ఉండేటువంటి తిలకాన్ని ధరిస్తే వశం అవుతారట, చూసినటువంటి వశీకరమైనటువంటి ఒక శక్తి కలిగి ఉంటుందట ఆ పుండ్రానికి. పసుపు వర్ణం కలిగినటువంటి తిలకాన్ని ధరిస్తే అది శ్రీకరం అంటే లక్ష్మీప్రదంగా ఉంటుందట, లక్ష్మీని మనకి ఇచ్చేట్టుగా ఉంటుందట. తెల్లనైనటువంటి పుండ్రాన్ని ధరిస్తే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని ఈ వర్ణాలలో ఉండేటువంటి పుండ్రాలు గనక ఊర్ధ్వపుండ్రాలు గనక ధరిస్తే ఈ ఫలితాలు వస్తాయి అని చెబుతూ ఏకాంతినో మహాభాగా సర్వలోక హితేరతా సాంతరాళం ప్రకుర్వంతి పుండ్రం హరిపదాకృతిం. ఆ ఊర్ధ్వపుండ్రాన్ని తీర్చిదిద్దుకునేటువంటి ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేయాలంటే ఛిద్రం ఉండాలి, అంటే కొంత ఖాళీ ఉండాలి. మొత్తం పెట్టుకోమన్నారు కదా అని చెప్పి మొత్తం ఇట్లా తీర్చిదిద్దేయకూడదు, ఖాళీనే లేకుండా సాంతరాళం భగవంతుడి యొక్క పాదాలు రెండు ఇట్లా ఉన్నట్టుగా పెట్టుకొని మధ్యలో ఖాళీ ఉండాలి. సాంతరాళం ప్రకుర్వీత పుండ్రం హరిపదాకృతిం మధ్యే ఛిద్రేణ సంయుక్తం ఏతద్ధి హరిమందిరం. అలా ఉంటే అది హరి యొక్క నివాస స్థానంగా ఉంటుంది. ఆ విధంగా ఊర్ధ్వపుండ్రాన్ని ధరించాలి అని చెబుతూ ఈ ఊర్ధ్వపుండ్రంలో మనం చెప్పుకున్నాం కదా, పసుపు వర్ణం కలిగినటువంటిది శ్వేతవర్ణం కలిగినటువంటిది అని చెప్పుకున్నాం కదా. శ్వేతవర్ణం కలిగినటువంటి దాన్ని ఎందుకు ధరిస్తారు, పసుపు వర్ణం కలిగినటువంటి దాన్ని ఎందుకు ధరిస్తారు అని చెప్పేశారు కదా. పసుపు వర్ణం కలిగినటువంటిదేమో శ్రీప్రదమైనటువంటిది, శ్వేతవర్ణం అంటే తెల్లనైనటువంటి నామాన్ని ధరిస్తే మోక్షప్రదమైనటువంటిది. కాబట్టి ఈ రూపాలలో ఒక్కొక్క సంప్రదాయాన్ని బట్టి ఆ ఆచార్యులు ఏ తిలకాన్నైతే చెప్పారో ఆ తిలకాన్ని ధరించడం ఒక పరంపరగా వస్తూ ఉంది. మనం చెప్పుకున్న రకరకాల సంప్రదాయాలు ఊర్ధ్వపుండ్రాల్లో మనం చూస్తున్నాం. రామానంద సంప్రదాయము అని, వల్లభ సంప్రదాయము అని కొంత వ్యత్యాసంతో వారంతా కూడాను పుండ్రధారణ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎన్ని ధరించాలి, ఎన్ని ప్రదేశాల్లో ఈ నామాన్ని ధరించాలి అనే ప్రస్తావన వచ్చినప్పుడు 12 స్థానాలలో ఈ తిలకాన్ని ధరించాల్సి వస్తుంది.
కేశవ, నారాయణ అనేటువంటి నామాలు ఉన్నాయి కదా, ఆ నామాలు చెప్పుకుంటూ ఆయా స్థానాలలో ఆ తిలకాన్ని ధరించాలి. ఆ నామాన్ని మనం కలుపుకునేటప్పుడు ఒక మంత్రం చెప్పాలిట. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహున అని. ఎందుకండి ఆ తెలుపు వర్ణంది, ఈ పసుపు వర్ణంది ఇవన్నీ ఏమిటి అంటే అవన్నీ కూడా మట్టే. బృందావన ప్రదేశంలో ఉండేటువంటి ఆ మట్టికి గోపీచందనము అని పేరు. ఇంకా కొంత దూరం వెళితే శ్వేతమూర్తిక అని పేరు. మనకి మేల్కోట ప్రాంతంలో దొరుకుతుంది, అయోధ్య ప్రాంతంలో కూడా దొరుకుతుంది. దానికి శ్వేతమూర్తిక అని అంటాం. మృత్తిక అంటే మట్టి అని. మట్టిని ధరిస్తారనమాట. ఆ తెల్లనైనటువంటి వర్ణం కలిగినటువంటి మట్టి, ఈ కొంత పసుపు వర్ణం కలిగినటువంటి మట్టి. ఏమంటే మట్టిని ఎందుకు ధరిస్తున్నారు అంటే ఆ విషయమే చెప్తున్నారు. ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున. పూర్వం ఈ భూమి అంతా కూడాను సముద్రంలో మునిగిపోయినప్పుడు వరాహ రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆ భూమిని తన కోరపై లేవనెత్తాడు. భూమి అంటే మట్టే కదండి, దాన్ని తన కోరపై లేవనెత్తి తానే ధరించాడు. ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున అని చెప్పి, ఈ భూమి ఎలాంటిది అంటే అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. అనేకమైనటువంటి అశ్వాలు చరించినటువంటి ప్రదేశం. అశ్వానికి ఒక గొప్ప లక్షణం ఉందటండి. అది గనక చరిస్తే అశ్వానికి ఉండేటువంటి లక్షణాలని ఆ భూమికి కూడా వస్తుంది. అది ఏంటి అశ్వానికి ఉండే లక్షణము అంటే, అది ఎప్పుడైనా సరే మనం దానికి ఏదైనా ఉపకారం చేసామనుకోండి, ఆ ఉపకారాన్ని దృష్టిలో మనసులో ఉంచుకుంటుందట. అంతేకాకుండా ఒక ప్రదేశానికి మనం దాన్ని ఒకవైపు తీసుకుని వెళ్ళామనుకోండి, ఆ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకుంటుందట. మిగతా జంతువులు గుర్తుపెట్టుకోవా అంటే పెట్టుకుంటాయి, కానీ అశ్వానికి ఉన్నటువంటి ఆ బుద్ధి మిగతా వాటికి ఉండవు. అంటే 4-5 సార్లు 5-6 సార్లు దానికి మనం అలవాటు చేస్తే అప్పుడు ఓహో ఈ ప్రదేశానికి మనం వెళ్ళాలి అని తెలుసుకుంటే, కానీ దానికి ఉండేటువంటి ఆ సూక్ష్మమైనటువంటి బుద్ధి అశ్వానికి చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి అట. ఒక్కసారి కనుక తీసుకుని వెళ్ళామంటే అదే ప్రదేశానికి అట్లా వెళ్ళిపోతుంది, అదే ప్రదేశానికి తీసుకుని వెళుతుంది. అంతేకాకుండా ఏదన్నా చిన్న ఉపకారం చేసామనుకోండి గుర్తుపెట్టుకుంటుంది. దానికి మేధాశక్తి ఎక్కువ. కాబట్టి ఈ మేధాశక్తి కలిగినటువంటి అశ్వములు చరించినటువంటి భూమి ఓ ప్రదేశమా, రథక్రాంతి అనేకమైనటువంటి రథాలతో నిండి ఉన్నటువంటి ఓ భూదేవి, అలాంటి ఈ మట్టి మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. అలాంటి ఈ మట్టి ఏదైతే ఉందో అది నా దుష్కృతాలు నా పాపాలు అన్నీ కూడా పోగొట్టవలసింది అని ప్రార్థిస్తూ మనం ఆ పుండ్రాన్ని కలుపుకోవాలి. చేతిలో ఆ మట్టిని కలుపుకోవాలి. కలిపి ఆ మట్టితో వీరు చెప్పినట్టుగా 12 స్థానాల్లో అంటే 12 స్థానాలలో ఆ తిలకాన్ని మనం ధరించాలి. ఈ ధరించేటప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క నామాన్ని ఉచ్చరించాలి. ఏ ప్రదేశాల్లో ముఖంలో పెట్టుకునేటువంటిది కేశవ అనేటువంటి నామంతో పెట్టుకోవాలి. కడుపు మీద పెట్టుకునేటువంటి దానికి నారాయణ అని, హృదయంలో పెట్టుకునేటువంటి దానికి మాధవ అని, ఈ గొంతు దగ్గర పెట్టుకునేటువంటి దానికి గోవింద అని. తర్వాత ఇటువైపు ఇట్లా ఒక్కొక్క స్థానంలో ఈ 12 నామాలు కూడా వస్తాయి. ఈ 12 నామాలు కూడా అక్కడ ఆవాహన చేసుకొని ఈ తిలకాన్ని ధరించాలి. ఇప్పుడు ఎవరెవరు ఈ తిలకాన్ని ధరించాలి? బ్రాహ్మణులైనటువంటి వారేమో 12 స్థానాల్లో ధరించాలి, క్షత్రియులైనటువంటి వారు 4 స్థానాల్లో ధరించాలి, వైశ్యులైనటువంటి వాళ్ళు 2 స్థానాల్లో ధరించాలి, శూద్రులైనటువంటి వారు 1 స్థానంలో ధరిస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. అదేమిటండి, ఎంత అన్యాయం చేశారు, మాకు మాత్రం అవకాశం లేదా? 12 చోట్ల మేము పెట్టుకోవద్దా? మీరు మాత్రం 12 చోట్ల పెట్టుకుంటారు, మేము మాత్రం 4 చోట్ల పెట్టుకోవాలా అనేవాళ్ళు ఒకళ్ళు, 2 చోట్ల పెట్టుకోవాలా అనేవాళ్ళు ఒకళ్ళు, ఒకే చోట పెట్టుకోవాలా, మమ్మల్ని అవమానించారు కదా అనేవాళ్ళు ఒకళ్ళు. అక్కడ ఉద్దేశం అది కాదండి. పురాణం యొక్క ఉద్దేశం, శాస్త్రం యొక్క ఉద్దేశం ఎవరినో అవమానించడం కాదు. ఇప్పుడు మనం ఎక్కడో బయటికి తిరిగి వస్తాం, ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాం. ఎక్కడ బురద దొక్కాం అనుకోండి, ఏం చేస్తాం? ఎక్కువగా కడుక్కుంటాం, బాగా కడుక్కుంటాం కదా, అది పోయేంతవరకు కడుక్కోవాలి, లేకపోతే ఒక చెంబుతోనే సరిపెట్టుకుని లోపలికి రాము కదా. అదే విధముగా ఆయా వర్ణాలకు సంబంధించినటువంటి వారు అన్ని ధరించాలి అంటే బ్రాహ్మణ వర్ణానికి సంబంధించినటువంటి వాడికి ఒక పెద్ద
బాధ్యత ఉంది, గురుతరమైనటువంటి బాధ్యత ఏమిటి అంటే లోకల్లో ఉండేటువంటి పాపాలంతా ఆయనే తీసుకుంటాడు. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అంటుంది శాస్త్రం. ఈ రాష్ట్రంలో చేసినటువంటి పాపాలంతా కూడా రాజు దగ్గరికి వస్తాయట. రాజపాపం పురోహిత, ఈ పౌరోహిత్యం ఎవడైతే అది చేస్తాడో అంటే ఆ మంచి చెడ్డలు అతన్ని చూసుకోవాలి కదా, అతని దగ్గరికి అన్నీ వచ్చి చేరతాయి. కాబట్టి అనుష్ఠానం ఎక్కువ ఇతనే చేసుకోవాలి. ఆ పాపం పోగొట్టుకోవాలి అంటే ఇతనే పోగొట్టుకోవాలి, లేదు అలాగే పెట్టుకున్నా అంటే ఆ పాపాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ లోకల్లో ఉండేటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో అది చేయించాల్సినటువంటి బాధ్యత కానీ ఇవంతా కూడాను గురుతరమైనటువంటి బాధ్యత తన దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ బ్రాహ్మణ వర్ణానికి సంబంధించినటువంటి వాడు ఆయా స్థానాలలో ఆయా నామాలతో ఆయా దేవతల్ని ఆవాహన చేసుకోవాలి. మిగతా వారికి అంత కష్టం లేదు కదా. పూజ అంటే గంట సేపు కూర్చుని చేయిస్తేనే పూజ కాదు, పావు గంట సేపు కూర్చుని చేస్తున్నా పూజే, 5 నిమిషాలు చేసుకున్నా పూజే. కానీ ఆ ఎంతసేపు మనస్సుని మనం లగ్నం చేశాము అనేటువంటిదే అక్కడ ప్రత్యేకత. గంటసేపు కూర్చొని చేసినా మనస్సు వేరే చోట, బుద్ధి ఒక చోట, మనం ఒక చోట ఉంటే ఆ పూజ ఉండేటువంటి శ్రద్ధ వేరు. 5 నిమిషాలు చేసినా ప్రశాంతమైనటువంటి చిత్తంతో అక్కడే మనస్సును లగ్నం చేసి అక్కడే మనం పూజ చేయడం ఒక పద్ధతి. కాబట్టి ఈ దృష్టాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వర్ణం వారు ఇన్ని చోట్ల ఆ తిలకాన్ని ధరిస్తే సరిపోతుంది. నామము అన్నాం కదా మనం, దానికి నామము అని పేరు ఎందుకు వచ్చింది? వాస్తవానికి పుండ్రము అని అనాలి. పుండ్రము అంటే తిలకము అని, తిలకం అని అనొచ్చు కదా. నామము అని ఎందుకు పేరు వచ్చింది? దానికి నామం పెట్టుకున్నారా అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఆయా స్థానాల్లో మనం అది ఆయా తిలకాన్ని ధరిస్తూ ఆయా నామాలని మనం ఉచ్చారణ చేసి ఆయా దేవతలను మనం అక్కడ ఆవాహన చేసుకుంటాము కాబట్టి దానికి నామము అని పేరు వచ్చింది. ఎందువల్ల ఆయా దేవతల్ని కనుక పురస్తాత్ కేశవ పాతు చక్రీజాంబూ నదప్రభ పశ్చాన్నారాయణ శంఖి నీలజీమూత సన్నిభ అంటే ఆయా స్థానాలలో ఆయా దేవతలు ఉండి నన్ను రక్షించుగాక అని ప్రార్థిస్తూ మనం ఆ పుండ్రధారణ చేస్తాం. సరే, ఈ పుండ్రధారణ విషయాన్ని ఇక్కడికి మనం ఆపి ఇక ఈ పుండ్రధారణ విషయం ఇంకా వివరంగా వస్తుంది తర్వాత ఇంకా ఆ పురాణంలో ఇంకా ఎంత వివరంగా చెప్పారో మనం రేపటి రోజున చెప్పుకుందాం. మనం ఈ మార్గశీర్ష మాసంలో ఆ భగవంతునికి సంబంధించిన అనేకమైన లీలలను చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున చెప్పుకున్నాం ఆ పరమాత్మకి అంత వైభవం ఎందుకు వచ్చింది అంటే లక్ష్మీ సంపర్కం వల్ల, మహాలక్ష్మి ఆయన వక్షస్థలంలో కొలువు ఉండడం వల్లే అంత వైభవం వచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఇవాళ ఎట్లాగూ ఆ నామాల విషయం చెప్పుకున్నాం కాబట్టి నామ వైభవాన్ని తెలుసుకుందాం. అంటే భగవన్ నామం ఎలాంటిది, భగవంతుడి ఆ పేరు ఉచ్చరిస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇవాళ రోజున తెలుసుకుందాం. భగవంతుడు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉండటండి. మనకు అందుబాటులో ఉండేటువంటిది నామం మాత్రమే. చమత్కారంగా శాస్త్రం చెబుతుంది, నారాయణ ఇది శబ్ద అస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే ఘోరే పతంతి కిమద్భుతం. ఈ లోకల్లో ప్రతివాడికి నోరుంది, ఆ నోట్లో నాలుగుంది. మనకి నారాయణ అని పలకడానికి శక్తి ఉంది. నారాయణ ఇది శబ్ద అస్తి వాగస్తి వశవర్తిని, ఆ పలికేటువంటి ఉచ్చారణగా మనకు అందుబాటులో ఉండి తథాపి నరకే ఘోరే పతంతి కిమద్భుతం అయినా కూడా ఈ లోకల్లో ఉండేటువంటి వారంతా కూడా నరకానికి వెళుతూ ఉన్నారే, ఏంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది, ఈ మాయకు లోబడి ఉన్నారే అందరూ కూడా అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి నామము అనేటువంటిది చాలా వైభవమైనటువంటిది. పరమాత్మ మనకు అందుబాటులో ఉండడు, నామం మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి గనక ఆ నామాన్ని మనం ఉచ్చరిస్తే పరమాత్మ లాంటి వాడు దగ్గరికి రావాల్సిందే. ద్రౌపది ఎక్కడో సభలో ఉంది, కృష్ణ గోవింద ద్వారకానిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని ప్రార్థించింది. ఎక్కడో ఆయన ఉన్నాడు, వచ్చాడు, వలువలిచ్చాడు. నామ ప్రభావం వల్లే కదా అదంతా జరిగింది. కాబట్టి ఆ నామాన్ని ఉచ్చరించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి? మనకి భాగవతంలో ఒక గొప్ప దృష్టాంతం ఉంది. అజామీళుడు అనేటువంటి ఒక దుర్మార్గుడు, గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు. కానీ అతను తన వంశానికి తగినటువంటి పనులేమీ చేయకుండా తన వంశాన్ని విస్మరించి తన ఆచార వ్యవహారాల్ని విడిచిపెట్టి విచ్చలవిడిగా తిరిగి అతను ఏమైపోయాడో, ఎంత పతనమయ్యాడో కూడా తెలుసుకోకుండా తిరుగుతూ ఉన్నాడు.
బ్రాహ్మణ వర్ణంలో ఉద్భవించాడు. ఉద్భవించి ఆ వర్ణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విడిచిపెట్టేసేసి అతను ఎవరినో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ 10 మంది బిడ్డలు కలిగారు. ఆ బిడ్డల్లో చిట్ట చివరి వాడికి పేరు నారాయణ అని పెట్టాడు. పెట్టి 88 ఏళ్ల వయస్సులో కూడాను ఆ పిల్లవాడిని జాగ్రత్తగా తను భోజనం చేసేటప్పుడు నారాయణ ఇట్లారా అనేవాట అని వాడికి ఇంత ముద్ద పెట్టేవాడు. తను మంచినీళ్ళు తాగేటప్పుడు నారాయణ ఇట్లా రానా అన్న అనేవాడు. వాడికి మంచినీళ్ళు తాగించేవాడు. కట్టకడపడి సంతానం అవడం వల్ల అతని మీద విపరీతమైన ప్రేమ. చిట్ట చివరి పిల్లవాడు కదా, కాబట్టి విపరీతమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమతో అలాగే గడుపుతూ ఉన్నాడు. 88 ఏళ్ళు వచ్చాయి. అసలు తను ఏ వర్ణంలో పుట్టాడో, ఏ జాతిలో పుట్టాడో, దానికి సంబంధించిన అనుష్ఠానం ఏమిటో అంతా మర్చిపోయాడు. మర్చిపోయి ఏ రకమైన పుణ్యకార్యము చేయట్లా. మామూలుగా అతని వృత్తి ఏమిటి అంటే అడవుల్లో తిరగడం, వచ్చేపోయే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ దగ్గర ధనాన్ని తీసుకోవడం, లేకపోతే వస్తువులు తీసుకోవడం, తన కాలానికి సంబంధించినట్లుగా ఇంట్లో కావలసినటువంటి వస్తువులు తీసుకురావడం, ఇది అతని జీవ యాత్ర. అలా ఉండేటువంటి సందర్భంలో 88 ఏళ్ళు వచ్చాయి. అతను పోయేటువంటి సందర్భం వచ్చింది. యమదూతలు వచ్చారు, తీసుకుని వెళుతూ ఉన్నారు పాశాలు వేసి. వీడికి భయం వేసింది. వాళ్ళు వచ్చేశారు. ఎప్పుడైనా సరే మనిషి పోయేటప్పుడు ఏడుస్తూ పోతేట అతను దుష్కరమైనటువంటి కర్మ చేశాడు అనట. కళ్ళల్లోంచి నీళ్లు రావడం, భయపడుతూ ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ పోతూ ఉంటే వచ్చేటువంటి జన్మ అతనికి నిహీనమైనటువంటి జన్మ అని అర్థంట. మనకి గరుడ పురాణం తెలియజేస్తుంది. ఎందువల్ల ఇప్పుడు ఇక్కడి నుంచి మంచి ప్రదేశానికి మనం వెళ్ళామనుకోండి, ఇక్కడి నుంచి ఆనందంగా వెళతాం. ఇక్కడి నుంచి ఇంతకంటే తక్కువ స్థాయికి వెళుతూ, ఇంతకంటే నిహీనమైన స్థాయికి వెళుతూ ఉంటే కొంచెం బాధ వేస్తుంది కదా, ఆ బాధతో దుఃఖిస్తాం కదా. కాబట్టి ఇతనికి కూడా యమదూతలు వచ్చి పట్టుకుపోతూ ఉంటే తన తరువాత జన్మేంటో తెలిసింది. అంటే ఇంత నిహీనమైన పనులు చేశానా అని అనుకుంటూ ఉన్నాడు. ఆ భయంతో అప్పుడు కూడా చావలేదు. చూడండి, నారాయణ అని పిలిచాట చిట్ట చివరి పిల్లవాడిని. వాడు అక్కడెక్కడో ఆడుకుంటూ ఉన్నాడు. పిలిచాడు, ప్రాణం పోయేటువంటి సందర్భం వచ్చింది. వాడేమి రాలా, కానీ వీడు నారాయణ అన్నాడు. ఈ నారాయణ అనేటువంటి శబ్దం ఎప్పుడైతే విన్నారో విష్ణుదూతలు బయలుదేరి వచ్చారు అక్కడికి. యమదూతలు వచ్చారు, విష్ణుదూతలు వచ్చారు. ఈ ఇద్దరికీ ఒక రకమైనటువంటి సంభాషణ జరిగింది. యమదూతలు ఆ పాశం వేసి ఆ ప్రాణాన్ని తీసుకుని వెళ్ళేటువంటి సందర్భంలో మీరు తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు, ఇతను మీరు తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు అన్నారు వాళ్ళు. వెంటనే వాళ్ళు అన్నారు కదా, ఏమయ్యా వీడు పరమ దుష్కృతం చేసినటువంటి వాడు, దుర్మార్గుడు. ఇతన్ని మేము తీసుకుని వెళ్తే వచ్చినటువంటి నష్టం ఏంటి? ఇతను ఎలాంటి సుకృతం కూడా చేయలే. దిశో వితిమిరాలోకాః కుర్వంతః స్వేన తేజస కిమర్థం ధర్మపాలస్య కింకరాన్వో నిషేధతః. మీరు చూస్తే చక్కటి ముఖారవిందం కలిగినటువంటి వారు, చిన్నపిల్లల్లాగా యవ్వనంలో ఉన్నటువంటి వారిగా కనిపిస్తూ ఉన్నారు. 4 భుజాలు ధరించి ఉన్నారు, శంఖచక్రాలు ధరించి ఉన్నారు. అంటే ఆ వర్ణనలోనే వాళ్ళు విష్ణు కింకరుడు అని మనకు అర్థమవుతుంది. ఇంత మీ ఆ ప్రకాశంతో ఈ చుట్టుపక్కలంతా కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నారే. దిశో వితిమిరాలోకాః, మీ ప్రకాశం వల్ల ఇక్కడ ఉండేటువంటి చీకట్లన్నీ కూడా పారద్రోలబడుతూ ఉన్నాయి. మరి మీరు ఎవరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? వీడు చూస్తేనేమో దుష్కృతం చేసినటువంటి వాడు, వీడిని మేము తీసుకుని వెళ్ళాలి అంటే మీరు ఎందుకు అడ్డుపడుతూ ఉన్నారు? మేము యమభటులం, మేము ఎవరమో కాదు, యమభటులం, యమకింకరులం, మేము వీడిని తీసుకుని వెళ్ళాలి, మీరెందుకు అడ్డుపడుతూ ఉన్నారు అంటే వెంటనే వాళ్ళు అన్నారు కదా, ఓహో మీరు యమభటులా? యమభటులైతే యమభటులు అంటున్నారు కదా, మాకు ధర్మాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పండి. మీ యమధర్మరాజు మీకు ఇదే చెప్పాడా? ఇలా తీసుకుని వెళ్ళమని చెప్పాడా? వాళ్ళు అడుగుతున్నారు కదా. యూయం వై ధర్మరాజస్య యది నిర్దేశకారిణః బ్రూత ధర్మస్య నస్తత్వం యచ్చ ధర్మస్య లక్షణం. ధర్మం యొక్క లక్షణాన్ని చెప్పండి, ఇదేనా ధర్మ లక్షణం? ఎవరైతే అంత్యకాలంలో నామస్మరణ చేస్తాడో వాణ్ణి తీసుకుని వెళ్ళకూడదు అని మీ యమధర్మరాజు చెప్పలేదా? మీ యమధర్మరాజు ధర్మపాలుడు అని ఇంతకాలం మేము అనుకుంటూ ఉన్నామే. మీరు కూడా ధర్మాన్ని విస్మరిస్తే ఈ లోకమంతా ఏమైపోతుంది అని వాళ్ళు గట్టిగా గద్దించారు. ఏం మాట్లాడాలో అర్థం కాల. వీళ్ళు ఏం మాట్లాడకుండా, ఓహో సరే మనం మాట్లాడకూడదు, మన యజమాని దగ్గరికి వెళ్ళే మాట్లాడాలి అని చెప్పి
బయలుదేరి వెళ్ళిపోయారు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడిగారట, యమధర్మరాజు దగ్గరికి, ఏమండి ఇట్లా మేము వాడిని తీసుకుని వెళదాం అనుకున్నాము, వాడా పుట్టినప్పటి నుంచి దుష్కృతం చేసినటువంటి వాడు, మంచి వంశంలో పుట్టాడు. వాస్తవానికి ఈ అజామిళుడు అనేటువంటి అతను చక్కటి వేదాధ్యయనము, సాంగవేదాధ్యయనము చేసి అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసిన వాట. ఆ అధ్యయనం చేసినటువంటి వాడు కూడా ఒకానొక సందర్భంలో అడవిలో వెళుతూ ఉంటే ఎవరో ఇద్దరు కామకులు చేసేటువంటి ఆ కామక్రీడ చూసి మనసంతా కూడా వికలమైపోయి ఎంత తన మనస్సును నిగ్రహం చేసుకుందాము అనుకున్నా కూడాను మనసు నిగ్రహం కాక పూర్తిగా తన శాస్త్రాన్ని తన ధర్మాన్ని విస్మరించి ఇదే బాగుంది, ఈ వ్యవస్థే బాగుంది, ఈ శాస్త్రాల్లో వచ్చేటువంటి పారమార్థికమైంది మనకు కనిపిస్తుందో లేదో, అసలు ఉందో లేదో, కాబట్టి ఇదే బాగుంది కదా, జీవించినంతకాలం కూడా ప్రశాంతంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో పూర్తి కామకుడిగా వచ్చి తన వంశాచారాన్ని కులాచారాన్ని విడిచిపెట్టి భ్రష్టు పట్టిపోయినటువంటి వాడు. మరి అలాంటి వాడిని పోనీ వాడు చేసినటువంటి ఆ పాపానికి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడంటే ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలా. వాణ్ణి అంత దుర్మార్గమైనటువంటి వాడిని విష్ణుదూతలు పట్టుకు వెళ్ళొద్దు అంటున్నారే, ఏమిటి కారణం అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడు కదా, ఈ రహస్యం కేవలం 12 మంది మాత్రమే తెలుసు. రుద్రుడికి, తర్వాత బ్రహ్మకు, నాకు ఇత్యాదులకే తెలుసు, ఎవ్వరికీ ఈ రహస్యం తెలియదు. మీకు నేను ప్రభువును, చాలా నియంతను అని మీరు అనుకుంటున్నారు, కానీ నాకు కూడా ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడు. పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహమన్యనునాం న వైష్ణవానాం. దయచేసి విష్ణు భక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళొద్దు. విష్ణు భక్తుడు అంటున్నావు కదా, అతని దగ్గర భక్తి ఏదన్నా కనిపించిందంటే వద్దు, అవసరంలా. అంత్యకాలంలో ఒక్కసారి నారాయణ అన్నా చాలు. మనకి హరిర్హరతి పాపాని దృష్టచిత్తైరపి స్మృత యదృచ్ఛయాపి సంస్పృష్ట దహత్యేవ హి పావక. వాడి తెలిసి అన్నా తెలియకుండా అన్నా ఒక్కసారి హరి అనేటువంటి నామం కానీ నారాయణ అనేటువంటి నామం కానీ ఉచ్చరిస్తే వాటికి సకల పాపాలు పోయినట్టే. చివర అంటాం కదా, ఎవరైతే దాని ఏమంటారు బాధపడతారో అదే ప్రాయశ్చిత్తం అని అంటాం కదా. చివరి సమయంలో నేనెంతో పాపం చేశాను అని మామూలుగా నాటకంగా ప్రాధేయపడ్డం కాదు, చివరి సమయంలో మనకొక బాధ కలుగుతుంది, ఇంత తప్పు చేశానే, ఆ ఒక్క క్షణం చాలు. ఆ ఒక్క క్షణంలో వాడు అనుభవించాల్సినటువంటి బాధంతా అలా తిరిగి వచ్చేస్తుంది. ఆ ఒక్క క్షణంలో వాడు అనుకుంటాడు, ఇంత దుర్మార్గమైన పని చేశానా, ఇంత పాపం చేశానే, నా పాపానికి నిష్కృతి లేదా అని అనుకునేటువంటి ఆ ఒక్క క్షణంలో కూడాను ఆ నారాయణ అనేటువంటి శబ్దాన్ని వాడు అనుకుంటే చాలు, వాడి పాపాలన్నీ పోయినట్టే. ఇప్పుడు వీడికి కూడా యమభటులంతా వచ్చి ద్వారంలో నిలుచుని ఉంటే అప్పుడు అనిపించిందట, అక్కడ విష్ణుదూతలు వచ్చి వారిద్దరూ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. వెంటనే ఈ విష్ణుదూతలతో ఏదో సంభాషిద్దాము అని అనుకుంటూ ఉన్నాడు, వాళ్ళు మాయమైపోయారు. అప్పుడు అనుకున్నాడు, ఇంత పాపం చేశానే నేను, నా పాపానికి నిష్కృతి లేదే, ఎంత ఉన్నతమైనటువంటి వంశంలో జన్మించాను, ఆ వంశానికి సంబంధించినటువంటి ఏ కర్మను నేను ఆచరించలేదే అని బాధపడ్డట. ఈ విధంగా ఈ అజామిళుడు అనేటువంటి వాడు తన దుష్కృతాన్ని తాను తెలుసుకుని వైకుంఠధామానికి వెళ్ళాడు. ఎందువల్ల అంటే నామ ప్రభావం వల్ల. నామాన్ని, నామ వైభవాన్ని చెప్పేటప్పుడు చెప్తుంది, సాంకేత్యం పారిహాస్యంచ స్తోభం హేళనమేవ వైకుంఠనామగ్రహణం సర్వపాపహరం విదుహు. సాంకేత్యం, ఒక మనిషి వెళుతూ ఉంటాడు, మనం ఏం చేస్తాం, కూరగాయలు అమ్మేవాడిని ఏ కూరగాయలు అంటాం, అది సాంకేత్యం. వాస్తవానికి వాడి పేరు కూరగాయల కాదు కదా, కూరగాయలు అమ్మేటువంటి వాడిని కూరగాయలు అని కేకేస్తాం. రిక్షా తొక్కేటువంటి ఏ రిక్షా అంటాం, వాడు రిక్షా కాదు కదా, ఏ ఆటో అంటాం, వాడు ఆటో కాదు కదా, కానీ దాని సాంకేత్యం అంటాం. అదేవిధంగా ఎవరైనా బొట్టు పెట్టుకుని వెళుతున్నా ఏ గోవిందా అన్నాం అనుకోండి, అది సాంకేత్యం. వాస్తవానికి వాడు నిజంగా ఆ మాట అందాం భక్తిపూర్వకంగా త్రికరణ శుద్ధిగా, గోవిందా అంటే ఎంతో మనకి పుణ్యం వస్తుంది అలా గోవిందా అన్నాడు అంతే. ఆ వెళ్ళేటువంటి వాడు తిరిగి చూస్తాడు, వాడిని పిలవాలి అనేది వీడి ఉద్దేశం, వీడిని పిలవాలనే వాడి ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశం సాంకేత్యం. అలా పలికిన పారిహాస్యంచ, ఎవరో నామం పెట్టుకుని వెళుతూ ఉన్నారు, వాడిని ఏదో ఎక్కిద్దాము అని గోవిందా అని అన్నాం నవ్వుకుంటూ, అలా అన్నా. లేకపోతే వాడు మన శత్రువు, వాడిని ఇబ్బంది పెట్టాలి అని మనం
ఆ నామగ్రహణాన్ని చేసిన ఎలా చేసినా వైకుంఠ నామగ్రహణం సర్వపాపాఘ హరం విదుహు, సమస్త పాపాలని కూడా పోగొడుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతుంది. ఇది ఇట్లా ఉంటే ఇంక గొప్ప వృత్తాంతం ఉందండి. ముద్గలుడు అనేటువంటి ఒకడు ఉండేవాడు. అతను తన జీవితకాల పర్యంతం అంతా కూడాను అన్ని పాపాలే చేశాడు. ఏదో పొరపాటున ఎవడికో దానం చేసేటువంటి సందర్భంలో కృష్ణాయ అన్నట్ట. కృష్ణాయ అని అని అన్నాడు, అయిపోయింది. వాడు కొంతకాలానికి మరణించాడు. మరణించిన తర్వాత యమభటులు వచ్చారు. వాడిని అనేక రకాలుగా చిత్రవధలు చేసుకుంటూ నరకానికి తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఈ లోపల యమధర్మరాజు గబగబా తన సింహాసనం మీద నుంచి కిందకి దిగి భక్తిపూర్వకంగా వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా లోపలికి రండి అన్నట్ట. ఇతనికి ఆశ్చర్యం వేసింది. ఇంతకాలం ఇప్పటి వరకు కూడా ఈ యమభటులేమో ఇంత హింసించారు, ఇతనేమో ప్రత్యేకంగా భక్తిపూర్వకంగా నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడే, ఎందువల్ల ఇట్లా ఆహ్వానిస్తున్నాడు అనేటువంటి అనుమానం వచ్చి, ఏమండి ఎందుకు నన్ను ఇట్లా ఆహ్వానిస్తున్నారు, నేను ఇంతవరకు సత్కర్మ ఏది కూడా చేయలేదు కదా అని యమధర్మరాజును ప్రశ్న వేస్తే అప్పుడు అన్నట్ట, నీ జీవితకాలంలో నీవు భగవన్నామాన్ని నువ్వు పలికావు. ఈ భగవన్నామాన్ని పలకడం వల్ల నీకు ఈ సుకృతం ఏర్పడింది అని చెబుతూ ఉండేటువంటి భగవన్నామం కూడా అక్కడ ఉచ్చరించాల ఆ నరకంలో. ఎందువల్ల ఉచ్చరించలేదు అంటే భగవన్నామాన్ని కనుక ఉచ్చరిస్తే అక్కడ ఉండేటువంటి పాపులంతా ఉంటారు కదా, వాళ్ళ అదృష్టవంతులైపోతారు. ఉచ్చరించకుండా కేవలం ఆ భగవన్నామ వైభవాన్ని మాత్రం నువ్వు ఇట్లా నీ జీవితంలో ఎప్పుడో భగవన్నామాన్ని అన్నావయ్యా, ఇది నీ అదృష్టానికి సంకేతము, అందువల్లే నీకు ఇంత గౌరవాన్ని ఇస్తున్నాను చెబుతూ ఉన్నాడు. ఈ లోపల ఆ నరకంలో ఉండేటువంటి ఆర్తనాదాలు, ఏడుపులు, పెడబబ్బులు అన్నీ ఆగిపోయాయి. ఇంతకాలం ఒకడెవరు నూనెలో వేస్తుంటే అమ్మో నన్ను కాల్చేస్తున్నారా అని బాధపడేవాడు ఒకడు, నన్ను కొట్టొద్దండి అని ప్రాధేయపడేవాడు ఒకడు. ఇట్లా ఏడుపులు పెడబబ్బులు అన్నీ వినిపిస్తూ ఉంటాయి కదా సహజంగా. ఇలా వినిపించేటువంటివన్నీ కూడాను ఇలా చెప్తూ ఉండేటువంటి అసలు ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం జరిగింది? ఏం ఇక్కడ ఇంతవరకు ఎవరు భగవన్ నామాన్ని కూడా ఏం చెప్పలేదే, యమధర్మరాజు మనసులో అనుకుంటున్నట్ట. ఎందువల్ల ఇట్లా ఆగింది అని ఆలోచించి చూస్తే భగవన్నామ వైభవాన్ని చెప్తున్నాడు కదా, నీ జీవితకాలంలో నీవు ఎప్పుడో భగవన్నామాన్ని పలికావయ్యా అని చెబుతూ ఉన్నాడు కదా. ఈ వృత్తాంతాన్ని విన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఆ బాధ కలగడల్లా. నూనెలో వేయిస్తూ ఉంటే చక్కటి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టినట్టు కొడుతున్నాడు ఒకడు, ఒకడేమో ఇనుప స్తంభాన్ని పట్టుకుంటే ఏదో ప్రేయసిని కౌగిలించుకున్నట్టుగా ఆనందపడుతున్నాడు ఒకడు, ఇంతకాలం బాధపడేటువంటి వాడు. ఒకడేమో చండ్రాకోలతో కొడుతుంటే పుష్పమాలికలతో ఏదో ఇట్లా వీస్తున్నట్టు అనిపించింది ఒకడికి. ఇట్లా ఒక్కొక్కడి బాధ కూడాను ఉపశమనం అయిపోయింది. అంటే నరకం అంతా కూడాను స్వర్గంలా మారిపోతూ ఉంది. వెంటనే తేరుకొని ఇక్కడ గనక మనం మాట్లాడితే ఇంకా ఎంత ప్రమాదం వస్తుందో అని చెప్పి ఈ నరకం కూడా స్వర్గంలా మారే అవకాశం ఉంటుంది అని చెప్పి, అయ్యా పొరపాటుని తీసుకొచ్చా, నువ్వు బయలుదేరి వెళ్ళిపోవే అని చెప్పి ఈ ముద్గలుని పంపించేశాట. ఇది ఒక గొప్ప పౌరాణిక గాథ, అంటే అనేకమైన పురాణాంతరాలలో ఉండేటువంటి గాథ. కాబట్టి భగవన్నామము అనేటువంటిది ఎంత గొప్పది. అలాంటి ఆ నామాలను మనం ఉచ్చరిస్తూ మన శరీరంలో మనం ఆయా ప్రదేశాల్లో ఆ నామాన్ని గనక మనం ధరించినట్లయితే మనకు ఉండేటువంటి అనేకమైనటువంటి కాయక్లేశాలు, మానసికమైన క్లేశాలు అన్నీ పోతాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ తిలకాన్ని ధరించడం అనేటువంటిది మనకు పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఒక నియమం. ఆ తిలక ధారణ గురించి మిగతా విశేషాల గురించి మనం ఇంకా వివరంగా రేపటి రోజున తెలుసుకోపోతాం. ఇక ఇవాటి రోజున ఆ భగవంతుడి యొక్క ఆ మార్గశీర్షాది దేవత అయినటువంటి ఆ భగవంతుని యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి స్తోత్రాన్ని మనం ముందుగా పారాయణ చేయబోతాం. నేను పారాయణ చేస్తాను, తరువాత మీరంతా కూడాను నాతో పాటు ఉచ్చరించండి. ఎవరైతే ఎస్వీబీసీ ప్రసార మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారంతా కూడాను నిమీలిత నేత్రులై భగవంతుని పాదార విందాలను ధ్యానిస్తూ నేను చెప్పినట్టుగా ఉచ్చరించండి. త్వాహం తమో మహదహం ఖచరాగ్నివార్భూ
अचराग्निवाग्भूः संवेष्टिताण्ड संवेष्टिताण्ड घटसप्तवितस्तिकायः घटसप्तवितस्तिकायः द्वे दृग्विधा वेदुग्विधा विगणिताण्डपराणुचर्या विगणिताण्डपरानुचर्या वाताध्वरोमविवरस्य च वाताध्वरोमविवरस्य च ते महित्वम् ते महित्वम् उत्क्षेपणम् गर्भगतस्य क्षेपणम् गर्भगतस्य पादयोः पादयोः किं कल्पते किं कल्पते मातुरधोक्षजागसे मातुरधोक्षजागसे किमस्ति नास्ति किमस्ति नास्ति व्यपदेशभूषितम् यमदेशभूषितम् तवास्ति कुक्षेः तवास्ति कुक्षेः यदप्यनन्तः यदप्यनन्तः जगत्त्रयान्तो जगत्त्रयान्तो दधि सम्प्लवोदे अधिसंप्लवोदे नारायणस्योदर नारायणस्योदर नाभिनालात् नाभिनालात् विनिर्गतोजस्त्विति निर्गतोजस्त्विति वाङ्न वै मृषा वाङ्वै मृषा किन्त्वीश्वरत्वन् किन्तीश्वरस्त्वन् न विनिर्गतोऽस्मि न विनिर्गतोऽस्मि नारायणस्त्वम् नारायणस्त्वम् न हि सर्वदेहिना न हि सर्वदेहिना आत्मासि आत्मासि अधीशाखिललोकसाक्षी अधीशाखिललोकसाक्षी नारायणोऽङ्गम् नारायणोऽङ्गम् नरभूजलायनात् नरभूजलायनात् तच्चापि सत्यम् तच्चापि सत्यम् न तवैव माया न तवैव तत्तेज्जलस्थम् तच्चेज्जलस्थम् तव सज्जगद्वपुः तव सज्जगद्वपुः किं मे न दृष्टम् मेन दृष्टम् हृदि मे तदैव मे तदैव किं वा सुदृष्टम् किं वा सुदृष्टम् हृदि मे तदैव मे तदैव किन्नो सपद्येव किं नो सपद्येव पुनर्व्यदर्शी पुनर्व्यदर्शी अत्रैव अत्रैव मायाधमनावतारेहि मायाधमनावतारेहि यस्य प्रपञ्चस्य यस्य प्रपञ्चस्य बहिः स्फुटस्य बहिः स्फुटस्य कृत्स्नस्य चान्तर्जठरे कृत्स्नस्य चान्तर्जठरे जनन्या जनन्या मायात्वमेव मायात्वमेव प्रकटीकृतन्ते प्रकटीकृतन्ते यस्य कुक्षाविदं सर्वम् यस्य कुक्षाविदम् सर्वम् सात्मं भाति यथा तथा आत्मम् भाति यथा तथा तत्त्वय्यपीह तत्सर्वम् तत्त्वय्यहि तत्सर्वम् किमिदं मायया विना किमिदम् मायया विना अद्यैव तद्रुतेस्य अत्यैव तद्रुतेस्य किं मम नते किं मम नते मया मायात्वम् मायात्वम् आदर्शितम् आदर्शितम् एकोऽसि प्रथमं ततो एकोऽसि प्रथमम् ततो व्रजसुहृत् रजसृहृत् वत्साः समस्ता अपि वत्साः समस्तापि तावन्तोऽसि तावन्तोषि चतुर्भुजास्तदखिलैः चतुर्भुजास्तदखिलैः साकं मयोपासितैः साकम् मयोपासितैः तावन्त्येव तावन्त्येव जगन्त्यभूत् जगन्त्यभूत् ततमिदम् तदमिदम् ब्रह्माद्वयं शिष्यते ब्रह्माद्वयम् शिष्यते अजानताम् अजानता त्वत्पदवीमनात्मनि तत्पदवीमनात्मनि आत्मात्मना भासि आत्मात्मना भासि वितत्य मायाम् वितत्य
సత్యమాయా సృష్టా వివాహం సృష్టావివాహం జగతో విధాన జగతో విధాన ఇవత్వమేషోంత ఇవత్వరేషోంత ఇవ త్రినేత్రః త్రినేత్రః సురేషు సురేషు ఋషీష్వీవ ఋషీష్వీవ తథైవ నృష్వపి తథైవ నృష్వతి త్రియక్షు తిర్యక్షు యాదస్వపి యాదస్వపి తేజనస్య తేజనస్య జన్మాసతాం జన్మాసతా దుర్మద నిగ్రహాయ దుర్మద నిగ్రహాయ ప్రభో విధాతః ప్రభో విధాతః సదనుగ్రహాయ చ తదనుగ్రహాయ చ కో వేత్తి భూమన్ ఓ వేత్తి భూమన్ భగవన్ పరాత్మన్ భగవన్ పరాత్మన్ యోగేశ్వరో యోగేశ్వరో తీర్భవతస్త్రిలోక్యాం తీర్థవతస్త్రిలోక్యా వా కథం వా పవా కథం వా అతి వా కదేతి అతివాకయేతి విస్తారయన్ క్రీడసి విస్తారయన్ క్రీడసి యోగమాయాం యోగమాయా ఇది శ్రీ భాగవత పురాణస్థ ఇది శ్రీ భాగవత పురాణస్థ శ్రీ బ్రహ్మకృత శ్రీ బ్రహ్మకృత శ్రీకృష్ణ స్తుతౌ శ్రీకృష్ణ స్తుతో ఏకాదశ శ్లోకా ఏకాదశ శ్లోకా కృష్ణ పరమాత్మను పరీక్షించడానికి వచ్చినటువంటి బ్రహ్మ తన అపరాధాన్ని తెలుసుకొని సాక్షాత్తు ఆ గోకులంలో జన్మించినటువంటిది పరాత్పరుడైనటువంటి ఆ పరమాత్మే అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తన రథం నుంచి పరుగున వచ్చి కిందకు దిగి భయంతో తొట్రుపాటుతో అయ్యో ఇంత పొరపాటు చేశానా, ఇంతటి పరాత్పరుణ్ణి నేను పరీక్షించగలనా, పరీక్షించగలిగినటువంటి వాడినా, ఇంత పొరపాటు చేశానే అనేటువంటి బాధతో వచ్చి ఆ పరమాత్మను చేసిన స్తోత్రం ఈ స్తోత్రం. ఈ స్తోత్రంలో అంటాడు కదా, నేను పుట్టిందే నీ గర్భం నుంచయ్యా, ఈ లోకంలో నువ్వు చాలా చమత్కారం చేస్తావు, ఈ లోకంలో సంబంధం లేకుండా ఉండేట్టుగా కనిపించేట్టు చేసి మళ్ళీ ఈ లోకంలో ఉండేట్టుగానే చేస్తావు. ఇక్కడంటే సృష్టా వివాహం జగతో విధాన అంటాడు. అంటే ఈ సంసారానికి మమ్మల్ని కట్టుబడేట్టు చేసి మాకు ఈ సంసారంతో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి బాంధవ్యాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఈ సంసారంలో ఉండకుండా ఉండాలి అనేటువంటి విధిని కూడా ఏర్పాటు చేస్తావయ్యా. కానీ మేము ఆ మాయకు లోబడి ఒక్కొక్క సందర్భంలో మమ్మల్ని మేమే మర్చిపోయి మేమే ప్రభువులం, మేమే ఈశ్వరులం అని ఆ మోహంలో పడి వచ్చినటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేని ఆ మదాంధతతో ఉంటాం. ఇదంతా కూడా నీ మాయ, దయచేసి నన్ను క్షమించవలసింది అని ఆ పరంపరలో ప్రార్థించేటువంటి ఒక శ్లోకం. ఆ శ్లోకంలో 11 శ్లోకాలను మనం ఇవాళ రోజున అనుసంధానం చేసుకున్నాం. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు పారాయణ చేసి మంగళకరంగా ముగిద్దాం. క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనందరం కలిసి పారాయణ చేద్దాం. అధ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.